కాంగ్రెస్ కూటమికి ఘోర పరాభవము, బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ విజయము, మట్టి గడిచిన మహాగఠబంధను 35 సీట్లకే పరిమితం. వీళ్ళ ఆనందం వీళ్ళది. వాళ్ళు కవితక్క గురించి రాస్తలేరు, మరి వీళ్ళు రాయాలి అసలు విషయం. వాళ్ళకు కూడా కోపం వస్తుంది. మీకే వస్తుంది ఆ కోపం, మాకెందుకు రాదురా భయ్, మేము కూడా రాస్తామని రాశారు. ఇక కాంగ్రెస్ గెలిచింది 6 చోట్లట, 5 స్థానాలు ఎంఐఎం కైవసం చేసుకుంది. 243కు 202 చోట్ల ఎన్డీఏ గెలిచింది. సత్తాధారిని నితీసు, అడ్డం పడిన కాంగ్రెస్. రాయాల మీరు తప్పు రాస్తారు. అడ్డం పడిన కాంగ్రెస్, ఎల్లెలకల పడిన ఏతుల రాహుల్ గాంధీ అని చెప్పేసి రాయాలి. అది రాస్తే బాగుండు. ఒక్క నిమిషం. ఇంతవరకు ఈ ముచ్చట ఉంది. మరి ఇంకా రాసిరా. ఇంకా ఇది ఒకటి, కమల్ డమాలట. తెలంగాణలో బీజేపీ గల్లంతంట. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో దక్కని డిపాజిట్ అట. మొత్తంగా బీజేపీ అభ్యర్థికి వచ్చినవి 17,061. ఇజ్జత్ ఇస్తారు, ఇజ్జత్ తీస్తున్నారు వీళ్ళదే. బీజేపీ గల్లంతది, ఇక్కడ కాంగ్రెస్ గల్లంతది, ఇక్కడ బీజేపీ గల్లంతది. అడ్డం పని అంటారు. మరి మీరు అడ్డం పని చెప్పరేమా? మీరు 3 సార్లు గెలిచిన సీటు వీకి దాన్ని కూడా చెప్పుకోరి. ఇందుకేనా ఈ జర్నలిస్ట్, ఈ పేపర్లకు, ఈ వార్తలు రాసే పేపర్లు ఎందుకు విలువలే అంటే, ఎవరికి నచ్చింది వాడు రాస్తుంది, అదేం జర్నలిజం. ఎవరికి నచ్చింది వాడు రాస్తే అదేం పేపరు. అందుకే ఎవరికి నచ్చినప్పుడు వాడే వీని బ్యాన్ పేపర్ అంటారు, వాడేమో వాడిని బ్యాన్ ఐటమ్ అంటారు. ఎటుపోయి అన్ని కరపత్రాలుగా తయారవుతున్నాయి పేపర్లు. ఇక మొత్తం కదా బీజేపీ టార్గెట్ ఇది, కాంగ్రెస్ వాడు ఇది. వాళ్ళేమో చెల్లెట, ఇప్పుడు ఇలా చెల్లె ముచ్చట రాదు. చెల్లె ఇజ్జత్ తీసింది, కర్మ హిట్ బ్యాక్ అనేది అది రాదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి నచ్చదు కదా. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకుంటారు. అదే పేపర్లు నడిపిస్తాను. మరి ఇక వీళ్ళ ఆనందం అయితే ఒకటి ఉన్నదే, ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ఏ ప్రభుత్వ వైఫల్యం నిలవడంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ప్రజా తీర్పును గౌరవిస్తాం, ఫలితంతో నిరాశ చెందబోము, మరింత బలంగా పుంజుకుంటాం, బంతిలా దూసుకొస్తాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవలేదు, ఫలించిన బ్రదర్స్ కుమ్మక్కు. ఇంకా బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలే. జూబ్లీస్ ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సేమ్ టు సేమ్ మ్యాటరు. ఇక ప్రత్యామ్నాయంగా మేము ఉన్నాం అంటే, ఇంతవరకు బీజేపీ 8 వచ్చినాయని అనుకుంటారు కదా, ఇప్పుడు బీజేపీ గల్లంతా అయితే మేమే ఉన్నామని వాళ్ళు మరొకసారి నిరూపించుకున్నట్టుగా వాళ్ళు ఏమంటారుగా, ఫ్రెండ్స్ మాకు ఫ్రెండ్గా లేదు ఫ్రెండ్స్, మీకు ఫండ్గా ఉంది ఫ్రెండ్స్, పండుగ చేసుకోవాలి ఫ్రెండ్స్ అని నిన్న సోషల్ మీడియా వీడియోలు వైరల్ అవుతున్నాయి కేటీఆర్ పైన, బీఆర్ఎస్ పార్టీ పైన. అది ఇంకా చలి, ఈ చలితో జర జాగ్రత్తనే. రోజు ముక్కులు టైట్ అవుతా ఉన్నాయి రోజు ఇంత. మా పవర్ చూపాలా, అధికారం ఉన్నదంటూ కోర్టు ఆదేశాలు పాటించరా. హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 50 నుంచి 100 గజాల నిర్మాణాలే ఎందుకు కూరుస్తున్నారు, భారీ నిర్మాణాల జోలికి బుల్డోజర్లు ఎందుకు వెళ్ళట్లేదు, ఇష్టానుసారం చేస్తామంటే మేము మా సత్తా చూపిస్తాం. హైడ్రా కన్నా ఉన్నతమైన అధికారాలు కోర్టుకు ఉంటాయి. మీ మీద రోజుకు 10 పిటిషన్లు దాఖలవుతున్నాయి. మంచి చేసి మన్ననలు పొందండి, కానీ ఇలా కాదు. హైడ్రా కమిషనర్కు తేల్చి చెప్పిన హైకోర్టు ధర్మాసనం. హైడ్రా కూల్చివేతలకు ప్రజల ఆమోదం, జూబ్లీస్ ఫలితమే అందుకు నిదర్శనం. మూసి హైడ్రాపై ప్రతిపక్షాల రాద్ధాంతం అని చెప్పేసి అంటారు. ఇది రేవంత్ రెడ్డి అన్నాడంట, నాకు తెలియదు, ఇది అనడం అనలేదు. సో హైడ్రా విషయంలో మరి ప్రజలంట సంతోషంగా ఉండి మరి అన్నకు ఫలితాలు ఇచ్చిరట. అన్న గర్వంగా ఫీల్ అవుతున్నాడు. 50 గజాలు 100 గజాలు ఎందుకు గులగొడుతురు, బడా 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 రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎందుకు గులగొడతారు, ఓన్లీ పేదోళ్ళే కనిపిస్తురా. మీరు లిమిట్ దాటి ప్రవర్తిస్తే మీకంటే ఎక్కువ అధికారాలు కోర్టుకుంటాయి. రంగనాథ్ గారు పెద్ద గప్చుప్ అయితే జర బాగుంటుందని చెప్పేసి హైకోర్టు చివాట్లు పెట్టింది. ఈనకపోతే మీరు రంగంలో దిగుతామంటారు. ఈసారిగా రోజు 10 పిటిషన్లు వస్తున్నాయి మీ పైన, మీరు సొక్కమైన పని చేస్తురా. ఇక ఫాతిమా కాలేజ్ అని, ఇక పలరాజి రెడ్డి, అటు పోతే మా మల్లారెడ్డిని, ఇటు పోతే మా తిరుపతి రెడ్డిని ఏదో టచ్ చేస్తారని చెప్పేసి అడిగింది. సమాధానం లేదా అంటే, రేవంత్ రెడ్డి పర్మిషన్ లేదు సార్, రేవంత్ రెడ్డి పర్మిషన్ లేదు సార్, పర్మిషన్ ఉంటే ఎత్తుటివి అట్లా. ఇక వార్షిక లక్ష్యానికి మించి అప్పట 18 మరో 2,100 కోట్లు. రిజర్వ్ బ్యాంకు రేవంత్ రెడ్డి సర్కారు తాజా ఇండెంటు. వార్షిక లక్ష్యం 54,000 కోట్లుగా ఉంటే ఈ ఏడాది ఇప్పటి వరకు తెచ్చినప్పుడే 53,000 కోట్లు దాటేసింది. ఇక రేపటితో 54 కూడా దాటిపోతుంది. ఏం చేస్తుర్రా పైసలు అంటే, నా ఇష్టం అయిపోయినాయి,
ఎట్లా అయిపోయినాయి? ఇప్పుడు ఒక పథకం రాలే, ఒక అభివృద్ధి జరిగే పైసలు ఎట్లా అయిపోయినాయి? అయిపోతాయి అంతే. ఎట్లా అయిపోయినాం అన్నాళ్ళు క్వశ్చన్ అడగొద్దు, మమ్మల్ని అడిగిపోయినాయి, మా కాళ్ళు లేవు పైసలు, మమ్మల్ని కోసుక తిన్నాళ్ళు, మమ్మల్ని చంపినా కూడా రావు. ఇక గెలిపించరు కదనే మమ్మల్ని, ఇక మాకేమవసరం? పైసలు ఇవ్వకున్నా, పథకాలు ఇవ్వకున్నా, అభివృద్ధి చేయకున్నా కాంగ్రెస్ గెలిపించరు, రెఫరెండం ఇచ్చారు. రెఫరెండం మరి బరాబర్ ఉంటుంది మా లెక్క. ఇక మళ్ళా అదే బుకాయింపట, పార్టీ మారలే అని చెప్పినందుకు ఫిరాయింపుదారుల యత్నం. ఇక స్పీకర్ సమక్షంలో పోచారం, అరికపూడిలు, క్రాస్ ఎగ్జామినేషన్. ఇంకా ఏ ఎగ్జామినేషన్ చేసినా వాళ్ళని వీకర్ గా. రేవంత్ అన్న వీకర్, ఇంకా డైరెక్ట్ ఢిల్లీ నుంచే వీకాలే, సుప్రీంకోర్టు నుంచి. ఇక మంత్రి ఇలాకా మిల్లర్ల దోకా, కొనుగోలులో దగాపై ధాన్యం రైతుల ఆగ్రహం. క్వింటాలకు 2350 ఇస్తామన్న వ్యాపారులు. సూర్యాపేట జిల్లా దర్శించెర్లలో రైతుల ఆందోళన. సర్కారు తీరుతో మోసపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి ఉత్తమ్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారట. మరి ఏది ఏమైనా మంత్రి గారట, మరి సూర్యాపేట అంటారు కానీ నేరడి చర్ల సూర్యాపేట అయితే మరి ఆయన ఖమ్మం కదనే మా మంత్రి గారు. సో 7,000 ఈ కష్టాలు ఉన్నాయి. పత్తి రైతులు, వరి రైతులు, ఇక ఇటు పోతే మక్కలు, వీళ్ళు వాళ్ళని అందరినీ ఒక ఆట ఆడుతురు కాంగ్రెస్ వాళ్ళు. అయినా మనకు చూపిస్తాం, మనకి అయిపోయాయి. ఏదైతుంది ఇంకా తెలంగాణ ఇరిగేషన్ ఆంధ్రలో గుప్పిట్లో ఉందట. సలహాదారు మొదలు డీల వరకు ఉన్నట. కీలక స్థానాలు ఏపీ అధికారులతోనే భర్తీ అట. మరి ఇదొక వార్త రాసిరు. అంతా ఆంధ్రలో గుప్పిట్లో పోతాను అంటు. నువ్వు ఆంధ్రుడివి, నువ్వు సగం తెలంగాణ, సగం ఆంధ్రుడివి. చంద్రబాబు నాయుడు మోసెత్తి నీళ్ళాగినాయి మనం బతికింది, మర్చిపోతారా రేవంత్ అన్న? పెన్సిల్ కోడ్ ఏసీబీ రైడు. నమస్తే తెలంగాణ కథనంతో కదిలిన రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రోజంతా తనిఖీలు. పలు అనుమానాస్పద లావాదేవీలు గుర్తించరు. కార్యాలయంలో ఉన్న ప్రైవేటు వ్యక్తుల అరెస్టు. వివరాలు వెల్లడించని ఏసీబీ అధికారులు ఇంకా బయటకి ఇయలే. వాళ్ళు రాసిరు పెన్సిల్ తోని రాస్తారు ఫస్ట్, తర్వాత ఎక్కడక్కడ అయిపోయినాక పెన్సిల్ తుడిచేసి మళ్ళీ పెన్నుతో రాసుకుంటానని నేను ఒక కథనం వచ్చింది. దాని ఎఫెక్ట్ తోని ఏసీబీ రైడ్స్ చేసినట అధికారుల పైన, కానీ నాయకుల పైన చేయదు.